హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము వీడియో తీస్తుంటే పైన కొబ్బరి చెట్టు నుండి కొబ్బరిది అట్టయితే అది కొంచెం అయితే మామయ్య మీద పడేది. కొంచెం అటు జరగగానే అది కింద పడిపోయింది. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తారండి. కిచెన్ అయితే మంచిగా నీట్గా సర్ది పెట్టుకుంది. మా అక్క నీట్గా ఉంచుకుంటుంది ఎప్పుడైనా. ఇవి అయితే రోజు యూజ్ చేసుకునేవి ఇక్కడ పెట్టుకున్నది. పెద్ద పెద్ద సామాన్లు అయితే వేరే రూమ్లో పైన సెల్ఫ్లలో పెట్టుకున్నది. ఇదండి వీళ్ళ కిచెను. ఇప్పుడు ఇది టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లు. మళ్ళీ దీని పక్కనే హాలు. ఇదైతే హాలు. వీళ్ళైతే 2 విండోస్ ఉన్నాయి, ఇటు 2 సైడ్లు రావడానికి. ఫ్రిడ్జ్ అయితే వీళ్ళు హాల్లోనే పెట్టుకున్నారు. కిచెన్లో పెట్టుకుంటే ఇరుకవుతుందని హాల్లోనే పెట్టుకున్నారు. ఇదేమో టీవీ ఏరియా. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ అక్కడ పెట్టుకున్నారు. బాబు ఏమో మా అక్క వాళ్ళ బాబు, వాడు కొన్ని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలన్నీ అలా సెల్ఫ్లో పెట్టుకున్నారు. ఇప్పుడైతే ఇటు మిషన్, మా అక్క అయితే టైలరింగ్ చేసుకుంటుంది. ఆమె బ్లౌజులు కుట్టుకుంటుంది. బయట ఇచ్చి తెచ్చుకోవడం కంటే ఇంట్లో కుట్టుకుంటే కొంచెం బెటర్ కదా అని నేర్చుకుంది. ఆమె ఇంట్లో కుట్టుకుంటుంది. ఆమె అయితే మా అక్క వాళ్ళ అత్తయ్య. ఇప్పుడైతే లోపల బెడ్రూము. ఇంతసేపు కిచెన్లో సామాన్లు ఉన్నాయి కానీ అన్నీ పైన అన్నీ నీట్గా కడిగి అలా పెట్టుకున్నది. పెద్ద పెద్దవి అన్నీ కొన్ని కొత్తవి ఉన్నాయి, అవన్నీ రూమ్లో పెట్టుకున్నది. బట్టలు సెల్ఫ్లలో పెట్టుకున్నారు. బీరువా అయితే వాళ్ళ పర్సనల్గా చూపించట్లేదు. ఇదైతే బెడ్రూము. దాని పక్కనే ఇంకొక గది ఉంటుంది. ఇంకా గదిలో అయితే దేవుళ్ళు బియ్యం బస్తాలు ఇంకా కొన్ని సామాన్లు ఇట్లా అలా పెట్టుకుంటారు. వాళ్ళ దేవుడు రూము అది. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే వాళ్ళ రూములు అండి. ఇప్పుడైతే మనం పైకి ఎక్కి పైన చూద్దాం. ఇదైతే వాళ్ళ పైన. మేమైతే సమ్మర్లో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు పైనే పడుకుంటాం. చల్ల గాలి, మొత్తం చుట్టుపక్కల అన్ని చెట్లే కదా, చల్లగా ఉంటుంది. అయితే వాళ్ళ ఊర్లో పండగలు పెట్టుకుంటున్నారు. అందరూ టెంట్లు గిట్లు వేసుకున్నారు. అది బొడ్రా ఇది పండగ చేస్తుర్రు. అందరూ చుట్టాలు గిట్ల వచ్చిర్రు. హాయ్ అండి. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే లాగండి. మేమైతే దేవుని పెట్టేసిర్రు. మొత్తం ఇక టైం అయితే 11 అవుతుంది. ఇంకా వంట స్టార్ట్ చేసిర్రు. మా అక్కయితే రైస్ వండమని చెప్తుంది. నేనైతే ఎప్పుడు అంత రైస్ వండలేదు. 6 కేజీలు అయితే ఇక ట్రై చేద్దామని చేసింది నేను. మా అక్క అయితే ఇంకా గ్యాస్కి మంచిగా పసుపు కుంకుమలు పెట్టి స్టార్ట్ చేసింది. కానీ గ్యాస్ మాత్రం అస్సలకి ఆన్ కావట్లేదు. తిప్పి దాన్ని ఆన్ అయితే చేసినాం మేము. మా అక్క వచ్చి దాన్ని ఆన్ చేసి పెట్టింది. ఇక అది కొంచెం హీట్ అయినాక దాంట్లో నెయ్యి వేసిన. నేనైతే ఇక అది గ్యాస్ వస్తుంది కదా అని స్టార్ట్ చేస్తాను కానీ అది ఎమ్మటే ఆఫ్ అయిపోయింది. అది చూసేసరికి ఆఫ్ అయింది. మళ్ళీ అస్సలకే అయితే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ అది ముట్టిస్తుంటే మంట అయితే రావడం లేదు. మా అక్క కట్టెలు పొయ్యి పెట్టింది. దాని మీద అయితే అసలు నాకు వండడానికే రావడం లేదు, అంత పొగ ఉన్నది. బిర్యానీ ఆకు మసాలాలు వేసిన తర్వాతకి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని, ఎండకైతే బాగా హీట్ అనిపిస్తుంది నాకు. ఈ హీట్కి అక్కడ చేయాలంటే అస్సలకే చేయడానికి రావట్లేదు. నేను చేయను అనుకుంటేనే చేస్తాను మా అక్కతోని. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్
ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలా. బగారా రైస్ చేస్తున్నాం మేము. ఈ మంటకి ఎండకి అయితే మొత్తం అసలుకి కళ్ళన్నీ తిరిగినట్టు అనిపిస్తున్నాయి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మాకైతే మా బావగారిని తీసుకొచ్చి మళ్ళీ గ్యాస్ మంచిగా చేయించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ గ్యాస్ మీద పెట్టినాము ఇవి. నేనైతే మా అక్కనైతే ఊరికే నేను చేయను అంటే మళ్ళీ తీసుకొచ్చి గ్యాస్ అయితే మంచిగా మంట వచ్చేటట్లు చేయించి పెట్టింది. పెట్టిన తర్వాతకి అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాతకి కొన్ని బియ్యం ఎన్ని కేజీలు తీసుకున్నామో వాటికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇంకా మేమైతే పప్పు, సాంబారు, మటను ఇవి వండిన వీడియో అయితే తీయలేదు. మా సెల్ అయితే ఇక్కడైతే కరెంటు పోయింది. నా సెల్లు మా పిల్లలు యూజ్ చేసి స్విచ్ ఆఫ్ కావడంతో అవన్నీ అయితే చేయలేదు. నేను అన్నం వండేసరికి అన్నం కూడా మళ్ళీ అయ్యిందని చూపించడానికి కూడా ఛార్జింగ్ లేదు. అందుకని ఆ వీడియో అయితే రాలేదు. అన్నం అయితే ఇంకా మా అక్కనే తర్వాతకి నేను వండనని చెప్తే మా అక్క వండుకుంటుంది. ఇక అలా రైస్ అయితే వేసింది. రైస్ వేసి మొత్తం కలిపింది. సిమ్లో పెట్టేసి దానిపైన ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాతకి ఇక అవి కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచాలి. అప్పుడైతే రైస్ అయితే అయిపోతుంది. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్ అండి.